హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే STLC ప్రాసెస్. సో STLC లైఫ్ సైకిల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే STLC అంటే ఏంటి, ఇందులో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, సో వీటికి సంబంధించిన ఓవరాల్ ఒక బ్రీఫ్ డిస్కషన్ అయితే ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం STLC అంటే ఏంటి తెలుసుకుందాము. అలాగే దీనికి సంబంధించిన డెఫినేషన్ని కూడా చూద్దాము. STLC అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ విచ్ ఇన్క్లూడ్స్ ఫేసెస్ ఆఫ్ ద టెస్టింగ్ ప్రాసెస్. The testing process is executed in well-planned and systematic manner. STLC is a sequence of different activities performed by during the software testing process. సో ఈ ప్రాసెస్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఈ విధంగా డెఫినేషన్ అయితే ఉంటుంది. సో జనరల్గా మనకి ఇంటర్వ్యూలో వాట్ ఈజ్ STLC లైఫ్ సైకిల్ అంటే సో ఈ విధంగా మనం ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. సో ఇది ప్రస్తుతానికి లైక్ డెఫినేషన్ రూపంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసాము. సో ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది STLC గురించి చూద్దాము. సో జనరల్గా మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే, సో మనము ఒక సాఫ్ట్వేర్ ఉంది, ఒక అప్లికేషన్, ఒక ప్రొడక్ట్ ఏదైనా సరే, ఇప్పుడు డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెస్టింగ్ టీమ్కి వెళ్తుంది. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుంది, సో ఆ సాఫ్ట్వేర్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతుందా, ప్రాపర్గా వర్క్ అవుతుందా అనేది టెస్ట్ చేయడానికి మనం ఒక లైఫ్ సైకిల్ని యూస్ చేస్తాం. సో ఆ లైఫ్ సైకిల్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటారు. సో ఇందులో డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. సో మనకి ఒక 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఎలా ఉంటాయంటే 1 by 1 ఉంటుంది. సో ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేస్కి వెళ్తుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ఫేసు, ఈ విధంగా డిఫరెంట్ ఫేసెస్లో ఒక సాఫ్ట్వేర్ని ఎండ్ టు ఎండ్ టెస్ట్ చేసే ప్రాసెస్ని సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అంటారు. అంతేనండి జనరల్గా. సో దీన్ని అయితే మనం ఎప్పుడైతే మైండ్లో పెట్టుకుంటామో, సో మనకి ప్రాక్టికల్గా ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినా కూడా మనం మర్చిపోకుండా చెప్పగలము. సో ఈ విధంగా నేర్చుకోండి. ఎప్పుడైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవడం, లేకంటే మీకు అర్థం కాలేదా మల్టిపుల్స్ టైమ్స్ దాన్ని చెక్ చేయండి. సో మీకు ఏదైతే అర్థమైందో దానికి సంబంధించిన ఒక డయాగ్రామ్ రాసుకోండి. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో, సో రియల్ టైంలో టెస్ట్ చేసేటప్పుడు కూడా మనము ఎలాంటి ఎలాంటి డౌట్స్ రాకుండా సో ఒక ప్లానెడ్గా మనం టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో కూడా మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక డెఫినేషన్లో 2 లైన్స్ చెప్తే సరిపోతుందా? సరిపోదు. సో జస్ట్ మనం ఏంటంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి, దానికి సంబంధించిన మీకు ఐడియా ఉండాలి. సో ఈ విధంగా మీరైతే నేర్చుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఇందులో ఎలాంటి ఫేసెస్ ఉన్నాయి, సో దీనికి సంబంధించిన స్టెప్స్ని ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం STLCకి సంబంధించిన ఒక డయాగ్రామ్ చూద్దాం. సో ఇందులో ఎలాంటి ఫేసెస్ ఉంటాయి, ఎన్ని ఫేసెస్ ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంటుంది, నెక్స్ట్ టెస్ట్ ప్లాన్ క్రియేషను, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్, నెక్స్ట్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్, నెక్స్ట్ డిఫెక్ట్ లాగింగ్, నెక్స్ట్ టెస్ట్ సైకిల్ క్లోజర్. సో ఈ విధంగా ఫేసెస్ అయితే ఉంటాయి. 1 by 1 మనం చూద్దాము. సో లాస్ట్ సెషన్లో నేను STLC గురించి ఒక వీడియో అయితే చేశాను. సో STLC అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. సో డెవలప్మెంట్లో ఏ విధంగా ఒక సాఫ్ట్వేర్ని ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ చేస్తారు, సో అలాగే నెక్స్ట్ ఫేస్ లైక్ టెస్టింగ్ ఎలా చేస్తారు అనే ఒక బ్రీఫ్ ఐడియా అయితే నేను ఆ వీడియోలో అయితే చేశాను. సో నెక్స్ట్ డెవలప్మెంట్ మొత్తం ఒక ప్లాన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ సాఫ్ట్వేర్ అనేది టెస్టింగ్ టీమ్కి వస్తుంది. సో టెస్టింగ్ టీమ్ ఏం చేస్తారు, బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ మనం ఒక లైఫ్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫాలో అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలనుకోండి, సో ఫస్ట్ ఆ సాఫ్ట్వేర్ గురించి మీకు తెలియాలి. సో దాని ఇన్పుట్స్ ఏంటి, మనం అవుట్పుట్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సో కరెంట్ అవుట్పుట్ ఏంటి, మనకు డాక్యుమెంట్లో ఏ అవుట్పుట్ అయితే ఇచ్చారు, సో దీనికి సంబంధించిన ఒక డాక్యుమెంటేషన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనము స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఏంటి, రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేయడం. రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటంటే, జనరల్గా మనకి STLC కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ ఉంటారు. సో ఆ డాక్యుమెంట్లు ఏముంటాయి, రిక్వైర్మెంట్స్ అంటే ఏమున్నాయి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి, సో ఏ విధంగా మనం డెవలప్ చేసాము, ఎలాంటి అవుట్పుట్స్ వచ్చాయి, దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్ని మనము పూర్తిగా అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఈ సాఫ్ట్వేర్ యొక్క రిక్వైర్మెంట్ అయితే ఏ విధంగా ఉంది, సో ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మనకి ఎంతమంది రిసోర్స్ కావాలి, సో టెస్టింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇది వెబ్ బేస్డ్ అప్లికేషనా, ప్రొడక్టా, లేకపోతే ఏదైనా సాఫ్ట్వేరా, సో ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎలాంటి టెక్నాలజీ యూస్ చేస్తున్నారు, సో ఈ ఓవరాల్ ఒక ఐడియా అయితే మనకి కంపల్సరీగా రావాలి. సో అప్పుడు మాత్రమే మనం ఒక క్వాలిటీ కలిగిన టెస్టింగ్ అయితే చేయగలుగుతాము, అలాగే మంచి క్వాలిటీ కలిగిన ఒక ప్రోడక్ట్ని మనం ఇవ్వగలుగుతాము. సో ఈ విధంగా మనము ఫస్ట్ రిక్వైర్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాము. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, టెస్ట్ ప్లాన్ క్రియేషను.
సో టెస్ట్ ప్లాన్ క్రియేషన్ అంటే ఇక్కడే ఉండండి, ఒక ఈ వర్డ్లోనే మనకు మీనింగ్ ఉంటుంది. మనం బిఫోర్ గోయింగ్ టు టెస్ట్ మనం ఏం చేయాలి, ఒక అప్లికేషన్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ టెస్ట్ చేయాలనుకోండి, ఒక ప్లాన్ ఉండాలి. సో ఏం ప్లాన్ లేకుండా మీరు డైరెక్ట్గా టెస్ట్ చేయడం అనేది జరగదు కదా. సో అందుకని టెస్ట్ ప్లాన్ క్రియేషన్ అంటారు. సో దీనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో మీరు టెస్టింగ్ ఏ విధంగా చేయగలుగుతారు, సో ఎలాంటి టెస్టింగ్ మీరు చేస్తారు, సో దీనికి సంబంధించిన మీకు ఎలాంటి ఇన్పుట్స్ కావాలి, సో ఏ విధంగా టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తారు, సో మీకు ఎన్ని కేసెస్ చేస్తే మీకు కవర్ అవుతుంది, దీనికి సంబంధించిన సినారియోస్ ఎన్ని కావాలి, సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ మనం టెస్ట్ సినారియోస్ రాసుకుంటాం. సో ఒక్కొక్క సినారియో కింద మల్టిపుల్ టెస్ట్ కేసెస్ అనేది రాసుకుంటాం. సో ఈ విధంగా మనం ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేసుకుని, టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్కి ప్రిపేర్ చేసుకుని, సో మనకు ఎవరైతే టీమ్ లీడ్ ఉన్నారో, లైక్ మన టెస్ట్ మేనేజర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇది ఒక అప్లికేషన్, దీని యొక్క బిహేవియర్ ఇది, సో నేను ఈ విధంగా టెస్ట్ చేయాలనుకుంటున్నాను, సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది, సో ఇంకేమైనా సజెస్ట్ చేయగలుగుతారా, లేక ఇంకేమైనా మిస్ అయ్యి ఉన్నాయా, సో ఎక్స్ప్లెయిన్ చేయండి, లేక ఏదైనా సజెస్ట్ చేయండి అంటే, సో వాళ్ళకు సంబంధించిన ఇన్పుట్స్ని కూడా వాడు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫైనల్గా మనకు టెస్ట్ ప్లాన్ సంబంధించిన ఒక డాక్యుమెంట్ రెడీ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనం టెస్ట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. సో మీరు టెస్ట్ ప్లాన్ రెడీ అయిపోయింది, సో ఈ విధంగా టెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలనుకోండి, ఒక సాఫ్ట్వేర్ని టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారు, సో ఇప్పుడు మనకి ఓఎస్ లెవెల్లో చూసుకుంటే విండోస్లో సర్వర్ ఓఎస్ ఉన్నాయి, క్లయింట్ ఓఎస్ ఉన్నాయి. సర్వర్ ఓఎస్ అంటే ఏంటి, 2019, 16, 12, 12R2, 8, 8R2 ఇలాంటి వర్జన్స్ ఉన్న వాటిని మనము సర్వర్ ఓఎస్ అంటాం. క్లయింట్ అంటే ఏంటి, విండోస్ 7, విండోస్ 8, 8.1, 10, 11. సో ఇవన్నీ క్లయింట్ ఓఎస్ వస్తాయి. సో ఈ విధంగా మనం ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసే ముందు ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో చెక్ చేయాలి. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ చెక్ చేయాలి అనుకోండి, మనకు హార్డ్వేర్ కావాలి. సో హార్డ్వేర్ కావాలి, సో ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన ఒక సాఫ్ట్ కాపీస్ కూడా కావాలి, ఎందుకంటే ఓఎస్ కూడా కావాలి కదా. సో ఈ విధంగా నేను సెటప్స్ అనేది మనం రెడీ చేసుకుని పెట్టుకోవాలి. సో దీన్ని ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్ అంటారు. సో అలాగే దీనికి సంబంధించిన టెస్ట్ డేటా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో టెస్ట్ డేటా అంటే మనం టెస్ట్ చేయాలనుకోండి, డేటా అనేది కావాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆన్లైన్ పేజ్ చెక్ చేయాలి. ఆన్లైన్ పేజ్ చెక్ చేయాలనుకోండి, లైక్ మల్టిపుల్ యూజర్స్ని మనం క్రియేట్ చేయాలి. సో అప్పుడు మాత్రమే మనం ఆ పేజ్ని థరోలీ టెస్ట్ చేయగలుగుతాం. సో ఈ విధంగా ఒక టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ సెటప్ అనేది ఏ విధంగా చేస్తారంటే, సో బేస్డ్ ఆన్ మన సాఫ్ట్వేర్ కానీ మన అప్లికేషన్ కానీ దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవడం. సో ఈ ప్రాసెస్ని ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్ అంటారు. సో నెక్స్ట్ వన్ చూస్తే టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ అనే ఒక ఫేస్ అయితే ఉంది. సో టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అనేది ఏంటంటే, సో జనరల్గా మనకి టెస్ట్ ప్లాన్ రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏంటి, ఎన్విరాన్మెంట్ సెట్ ప్రిపరేషన్ కూడా చేసుకున్నాము. సో నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే, మనం ఏదైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో టెస్ట్ ప్లాన్లో, ఆ టెస్ట్ కేసెస్ని 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. సో ఈ ప్రాసెస్ని టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటారు. సో టెస్టింగ్ అనేది మనము ఎలా చేస్తామంటే, లైక్ ఒక అప్లికేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలనుకోండి. సో మనం బ్లైండ్గా చెక్ చేయడం అనేది ఒక టైపు. సో ఒక రికార్డ్ వర్క్ లాగా టెస్ట్ చేయడం అనేది ఇంకో టైపు. సో జనరల్గా మనము టెస్ట్ ప్లాన్ చేసుకునే టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ని వెళ్ళామనుకోండి, సో కొత్త పర్సన్ ఎవరైతే జాయిన్ అవుతారో, సో తను ఏం చేసుకుంటాడు, ఆల్రెడీ సాఫ్ట్వేర్ డెవలప్ అయిపోయింది, డిజైన్ అయిపోయింది, లైక్ టెస్టింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకేమైనా అప్డేట్స్ ఏమైనా న్యూ ఫీచర్స్ ఇందులో ఇంక్లూడ్ చేసామనుకోండి, సో తనకి పాత ఫంక్షనాలిటీ తెలియదు. సో అది ఎలా వర్క్ చేశారు, ఎలా టెస్ట్ చేశారు ఏమో తెలియదు. సో ఇలాంటి టెస్ట్ కేసెస్ టెస్ట్ ప్లాన్ అనేది ఉండడం వల్ల, సో తను డైరెక్ట్గా ఆ టెస్ట్ కేసెస్కి వెళ్ళి, సో టెస్ట్ కేస్ని అర్థం చేసుకొని, ఆ స్టెప్స్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా టైం సేవ్ అవుతుంది. సో ఇంకో అతను మనకి ఎవరైతే మన జూనియర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళు కూడా నేర్చుకోవడం అయితే జరుగుతుంది మెల్లగా. సో ఈ విధంగా టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్లోనే మనం జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లోనే మనకి ఇష్యూస్ రావడం జరుగుతుంది. సో ఇష్యూస్ని డైరెక్ట్గా రైస్ చేయకుండా, సో మనకి ఎవరైతే రెస్పెక్టివ్ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళతో డబల్ చెక్ చేసుకొని, సో ఇది ఇష్యూ ప్రొడక్ట్ ఇష్యూవా లేదా ఎన్విరాన్మెంట్ ఇష్యూవా, సో ఇది అర్థం చేసుకున్న తర్వాత మనం ఇష్యూ రైస్ చేసి పర్టికులర్ డెవలపర్కి అసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఈ విధంగా మనం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో ఈ విధంగా మనం ఫాలో అవుతాము. సో నెక్స్ట్ వన్ డిఫెక్ట్ లాగింగ్. సో డిఫెక్ట్ లాగింగ్ అంటే జనరల్గా మనకి ఇష్యూస్ వస్తుంటాయి కదా టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు.
సో మనకి సాఫ్ట్వేర్ పరంగా కానీ కొన్ని ఎన్విరాన్మెంట్ సెటప్ పరంగా కానీ కొన్ని ఇష్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మనం డబుల్ చెక్ చేసుకున్న తర్వాత డెవలపర్కి అసైన్ చేస్తాం కదా, అసైన్ చేసిన తర్వాత అది ఒక జస్ట్ ఓపెన్ స్టేట్లో ఉంటుంది. సో డెవలపర్ ఏం చేస్తారు, ఆ ఇష్యూకి సంబంధించిన ఫిక్స్ ఏదైతే కోడ్ రాసి ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనం మళ్ళీ రీటెస్ట్ చేయాల్సి వస్తుంది. సో రీటెస్ట్ చేసిన తర్వాత మనకి ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది అని తెలిసింది అనుకోండి, మనం ఆ ఇష్యూని క్లోజ్ చేసేయచ్చు. సో ఈ బిల్డ్ నేను టెస్ట్ చేశాను, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అని పెట్టేసి కామెంట్ మనం క్లోజ్ చేస్తాము. లేదు మీకు మళ్ళీ ఇంకో వేరే ఇష్యూస్ వస్తున్నాయి, సో మళ్ళీ ఇది ప్రాపర్గా వర్క్ అవ్వట్లేదు అనుకుంటే మళ్ళీ రీఅసైన్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి టూల్స్ ఉంటాయండి, బగ్జిల్లా కానీ అలాగే మనకు టీఎఫ్ఎస్ ఇలాంటి టూల్స్ ఉంటాయి. ఈ టూల్స్లో మనము ఈ డిఫెక్ట్స్ రైజ్ చేయడము, అలాగే టెస్ట్ ప్లాన్ని అప్డేట్ చేయడము, టెస్ట్ కేసెస్ని అప్డేట్ చేయడము, ఈ ప్రాసెస్ మొత్తం ఉంటుంది. సో నేను టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఇంకో వీడియో అయితే చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక్కడికి ప్రజెంట్ మనకి డిఫెక్ట్ లాగింగ్ అంటే టెస్ట్ కేసెస్ లైక్ ఇష్యూస్ని రైజ్ చేయడము, క్లోజ్ చేయడము, అప్డేట్ చేయడము, సో ఇలాంటి ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో ఫైనల్గా ఈ విధంగా మనం డిఫెక్ట్స్ని లాగింగ్ అయితే చేస్తాము. నెక్స్ట్ టెస్ట్ సైకిల్ క్లోజర్. సో ఓవరాల్గా మన టెస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఆల్రెడీ. సో డిఫెక్ట్స్లో క్లోజ్ చేసాము. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయి రిలీజ్కి ముందు మన సైడ్ నుంచి ఎలాంటి కేసెస్ పెండింగ్ ఉండకూడదు, అలాగే ఇష్యూస్ కూడా ఎలాంటి ఓపెన్ స్టేట్లో ఉండకూడదు, అలాగే డాక్యుమెంటేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో సైట్లో మొత్తం డేటా అయితే వస్తుందా లేదా, అలాగే సాఫ్ట్వేర్ పరంగా కానీ ప్రొడక్ట్ పరంగా కానీ మొత్తం ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకొని ఎలాంటి పెండింగ్ కేసెస్ అయితే ఏం లేకుండా మనము క్వాలిఫై చేసినట్టు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు, దీన్ని లైక్ అఫీషియల్గా మనం రిలీజ్ చేయొచ్చు. ఒక కాన్ఫిడెంట్ని మనమైతే టీంకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫేసెస్ ఉంటాయి. ఈ విధంగా టెస్ట్ ఇంజనీర్ పర్ఫామ్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇందులో ఏమైనా టాపిక్స్ మిస్ అయినా, ఏమైనా పాయింట్స్ ఏమైనా మిస్ అయినా, సో తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో నెక్స్ట్ సెషన్లో నేను కవర్ చేస్తాను. సో ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ప్లీజ్ వాళ్ళు కూడా సజెస్ట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి లైక్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, సో మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఒక మంచి ఐడియా అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.